హలో ఫ్రెండ్స్, హాయ్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తు ఖుషిగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఈ రోజు మీకు వచ్చేసి మన ఇంట్రొడక్షన్ వీడియోలో నేను మీకు చెప్పాను ఆల్రెడీ. నేను కొన్ని కుట్లు నేర్చుకున్నాను, అల్లికలు నేర్చుకున్నాను, శారీస్ కి కుచ్చులు ఎలాగా వేయాలి అనేది నేర్చుకున్నాను అని చెప్పాను కదా. సో అసలు శారీస్ కి కుచ్చులు వేయాలి అంటే బేసిక్ థింగ్స్ మనకు కొన్ని కావాలి. అవి ఏంటి అనేది మీకు చెప్తాను ముందు. ఎందుకంటే మీలో ఎవరైనా శారీ కుచ్చులు వేసుకోవాలి, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి అసలు ఏమేమి కావాలి, దానికి ఏమేమి అవసరం అనేది మీకు తెలియాలి కదా. అందుకే ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో ఆ శారీస్ కుచ్చులు స్టార్ట్ చేసే ముందు అసలు దానికి కావాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి, బేసిక్ నీడ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనం శారీస్ కి కుచ్చులు వేయాలి అంటే మనకు క్రూషాలు కావాలి. ఆ క్రూషాలు ఇలాగా ఉంటాయి, ఇలా ఉంటాయి క్రూషాస్. వీటిలో కొన్ని ప్లాస్టిక్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి, కానీ ప్లాస్టిక్ అయితే శారీ కుచ్చులకు అంతగా సూట్ అవ్వవు. ఇలాగా స్టీల్ ఉన్నవైతే తీసుకోండి, ఇవైతే బాగా యూజ్ అవుతాయి. ప్లాస్టిక్ కి ఉంటాయి కదా, అవైతే మనం ఊల్తో మనం ఫోన్ల మీద చేసుకోవడానికి యూజ్ చేస్తారు కదా, ఫోన్ల మీద వేసుకోవడానికి చిన్న చిన్న అవి యూజ్ చేస్తారు కదా, అవి చేసుకోవడానికి ప్లాస్టిక్ ది యూజ్ అవుతుంది. ఈ స్టీల్ అయితే మాత్రానికి మనం శారీ కుచ్చులు వేసుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ దీంట్లోకి వచ్చేసి నెంబరింగ్ కూడా ఉంటాయండి. క్రూషాస్ కి నెంబర్ కూడా ఉంటది. సో నా దగ్గరకు వచ్చేసి ఒకటి 10 నెంబర్ క్రూషా ఉంది, ఇంకోటి వచ్చేసి 8 నెంబర్ క్రూషా ఉంది. సో ఇది వచ్చేసి 8 నెంబర్ క్రూషా, కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి 10 నెంబర్ క్రూషా అండి. అలాగే దీంట్లో వచ్చేసి ఇంకా డిఫరెంట్ నెంబర్స్ కూడా ఉంటాయి, అంటే 24, 25 అక్కడ వరకు కూడా ఉంటాయి క్రూషాస్. కానీ వాటికి వీటికి డిఫరెన్స్ ఉంటదండి. ఏంటంటే వీటిలోకి అయితే ఇప్పుడు 8 నెంబర్ క్రూషా అయినా సరే, 10 నెంబర్ క్రూషా అయినా సరే, వీటిలో ఒక 2-3 పూసలు మనము అవి అల్లేటప్పుడు మనము చైన్స్ వేసేటప్పుడు మధ్యలో పూసలు కూడా వేసుకుంటూ ఉంటాము. సో వాటికి మనము పూసలు ఎక్కించుకోవాలంటే దీంట్లో ఒక 2-3 క్రూషాల 2-3 పూసలైనా ఎక్కించుకోవచ్చు. వాటిలలో అయితే 24, 25 అలాగా ఉన్న వాటిలోకి అయితే ఎక్కువగా మనం పూసలు ఎక్కించుకోలేము. ఎందుకు అంటే ఇక్కడ ముందు ఉంది కదా, ఇది అనేది చాలా లావుగా వస్తుంది, చాలా థిన్ గా వస్తుంది అనమాట. అందుకే దాంట్లోకి అయితే పూసలు అనేవి ఎక్కువగా ఎక్కవు. సో మీకు అది కూడా చూపిస్తాను, దీంట్లోకి ఎన్ని పూసలు ఎక్కుతాయి, చిన్నవి అయితే ఎలాగ ఎక్కుతాయి అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నా, చిన్న చిన్నవి. దీంట్లోకి అయితే మనం 2-3 కూడా ఒకేసారి ఎక్కించుకోవచ్చండి. కానీ వాటిలో అయితే ఇవి అసలు ఎక్కవు కూడా, ఒకటి కూడా ఎక్కుతుందో లేదో. అవి కొంచెం చాలా లావుగా ఉంటాయి. యాక్చువల్గా అది కూడా నా దగ్గర ఉండేది, బట్ ఇప్పుడైతే కనిపించట్లేదు. 24, 25 నెంబర్ క్రూషా కూడా ఉంది నా దగ్గర, కానీ అవి కనిపించడం లేదు. చూడండి, ఇలాగా మనం ఒకదానికి 3-4 అలా కూడా మనం ఎక్కించుకోవచ్చు. కానీ 24, 25 నెంబర్ క్రూషాస్ ఉన్నాయనుకోండి, వాటికైతే మనం ఇవన్నీ ఎక్కించుకోలేము అనమాట. పూసలు అనేవి ఎక్కువగా ఎక్కవు, సో ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ 8 నెంబర్ గానీ 10 నెంబర్ క్రూషా గానీ తీసుకోండి. ఇవి వచ్చేసి ఒక 30-40 రూపీస్ పడుతుందండి, అంతకు మించి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ కావాలండి మనం వీటికి. శారీకి మ్యాచింగ్ అయ్యే సిల్క్ థ్రెడ్స్. సో ఇగో ఇలాగా ఉంటాయి సిల్క్ థ్రెడ్స్ అనేవి. వీటికి సిల్క్ థ్రెడ్స్ మాత్రమే యూజ్ చేస్తారు శారీ కుచ్చులకి. కొన్నిటికి పూసలు ఎక్కించేటప్పుడు కొన్నిటికి మాత్రము మామూలుగా ఇంట్లో వాడే కాటన్ థ్రెడ్స్ యూజ్ చేస్తారు. కానీ అల్లికలకు వీటికి మాత్రం కుచ్చులకి మాత్రానికి ఇలాగా సిల్క్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఎన్ని కలర్స్, దీంట్లో కూడా మనకు అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. అయితే ఈ థ్రెడ్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి 15 రూపీస్ ఉంటుంది, ఇంకొకటి 20 రూపీస్ ఉంటుంది. సో 15 రూపీస్ కి 20 రూపీస్ కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంటే కాస్ట్ డిఫరెంట్. అండ్ 15 రూపీస్ దానికి అండ్ 20 రూపీస్ దానికి కొంచెం షైనింగ్ డిఫరెంట్ ఉంటుంది, లుక్ బాగుంటుంది. అండ్ వచ్చేసి ఇది కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. దీని మీద పోలిస్తే 15 రూపీస్ మీద పోలిస్తే 20 రూపీస్ కొంచెం స్ట్రాంగ్ గా అయితే నాకు అనిపించింది, కానీ షైనింగ్ అయితే ఉంటదండి. 15 రూపీస్ దాంట్లో మనకు అన్ని కలర్స్, అంటే కొన్ని ఎగ్జాక్ట్ కలర్స్ కొంచెం దొరకడం కష్టం. అలా 20 రూపీస్ దాంట్లో అయితే మనకు ఎగ్జాక్ట్ కలర్స్ దొరుకుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు 15 రూపీస్ అది ఉన్నదానికి నెంబరింగ్ అనేది ఉండదు. 20 రూపీస్ దానికి నెంబరింగ్ ఉంటుంది. ఇది 15 రూపీస్, ఇది 20 రూపీస్. ఈ 20 రూపీస్ దాని మీద ఇక్కడ 7 అని నెంబర్ ఉంది చూడండి, 7 అనే నెంబర్ ఉంది. ఇక్కడ కనిపించట్లేదు సరిగ్గా.
మనము మళ్ళీ రెండోసారి మనకి సేమ్ థ్రెడ్ సేమ్ కలర్ కావాలి అనుకుంటే ఈ 7 నెంబర్ థ్రెడ్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారనమాట. కానీ 15 నెంబర్కి మాత్రం అలాగా ఉండదు. మళ్ళీ మనం వెళ్ళి మామూలుగానే వెతుక్కోవాలి. 20 రూపీస్ దానికైతే మనం నెంబర్ గుర్తుంచుకుంటే చాలు. ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందండి. ఆ థ్రెడ్ నెంబర్ మనం చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ వాటికి కావాల్సినవి ఇంకా పూసలు కావాలండి. నేనైతే మొన్న షాపింగ్కి వెళ్ళాను, అప్పుడు కొన్ని పూసలు తెచ్చుకున్నాను అనమాట. సో ఇవి గోల్డ్ కలర్ పూసలు. ఇలాగ మన అల్లికలు అల్లుతున్నప్పుడు మధ్య మధ్యలో మనకి పూసలన్నీ యూజ్ అవుతూ ఉంటాయి ఇవి. అండ్ దీంట్లోనే వైట్ కలర్ పూసలు కూడా ఉంటాయి. ఇవన్నీ మొన్న షాపింగ్కి వెళ్ళి తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి, ఇవి ఫ్లవర్ టైప్లో ఉన్నాయి. ఇవి కూడా మనము అల్లేటప్పుడు అక్కడక్కడ స్టిచ్ చేస్తే చాలా బాగుంటాయని తెచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రిస్టల్స్ కూడా ఉంటాయండి. ఇలా క్రిస్టల్ పూసలు కూడా ఉంటాయి. ఇవైతే నేను ఆల్రెడీ ఒక శారీకి వేసాను. సో ఇవి బ్లూ కలర్ క్రిస్టల్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ లక్ష్మీ కాసులు కూడా తెచ్చాను. లక్ష్మీ కాసులతో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. లక్ష్మీ కాసులు ఇవి చిన్న సైజు తెచ్చుకున్నాను. అలాగే గోల్డ్ కలర్ ఇవి లవ్ షేప్ తెచ్చుకున్నాను. అండ్ ఇలాగ పెద్ద పెద్ద పెరల్స్ కూడా తెచ్చాను. ఇవి కొంచెం పెద్ద సైజ్ అండి. ఇవి కూడా 1 టైపు ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా తెచ్చుకున్నా. ఇవి బియ్యం గింజల్లాగా ఉంటాయండి, మన రైస్ ఎలా ఉంటాయో అలాగా ఉంటాయి కొంచెం. ఇవి కూడా ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను మొన్న. అలాగే ఇవి కూడా ఈ క్రిస్టల్స్ కూడా గ్రీన్ కలర్ క్రిస్టల్స్ కూడా తెచ్చుకున్నాను. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మనకి ఏం కావాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వైట్ పూసలు. ఇవి కొంచెం పెద్ద సైజు. నేను ఇందాక మీకు చూపించినవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి. అలాగే గోల్డ్ కలర్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా దానికి కావాల్సింది వచ్చేసి ఇలా గ్లూ ఒకటి కావాలండి. ఎందుకంటే మనం కుచ్చులు వేస్తుంటాం కదా, అవి వేస్తున్నప్పుడు ఆ థ్రెడ్స్ మనము సూదులకు ఎక్కియాలి. సూదులకు ఎక్కించి మనము చేయాలి అంటే, సూదులకు ఎక్కియాలంటే మనకు కంపల్సరీగా గ్లూ అనేది యూజ్ అవుతుంది. సో గ్లూ ఒకటి కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలాగా రెడ్ కలర్ ఏమంటారు దీన్ని, గోల్డ్ కలర్ థ్రెడ్ ఒకటి కావాలి. ఎందుకంటే మనం కుచ్చులు కడతాం కదా, కుచ్చులు కట్టేటప్పుడు మనకి కింద దీంతోనే మనము దాన్ని టై చేస్తాం అనమాట. అండ్ ఇలాంటిది సిల్వర్ కలర్ కూడా ఒకటి ఉంటుందండి. సిల్వర్ కలర్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకు గోల్డ్ శారీస్ కి అయితే గోల్డ్ కలర్ తో గానీ లేకపోతే సిల్వర్ కలర్ తో గానీ మనకు వర్క్ చేసి ఉంటుంది కదా. సో శారీస్ లో మనకు గోల్డ్ ఉంటే గోల్డ్ కలర్ ఇది యూజ్ చేస్తాము, ఈ జెరీ అనేది. లేదు సిల్వర్ కలర్ ఉంటే సిల్వర్ కలర్ యూజ్ చేస్తాము. ఇవేనండి బేసిక్ థింగ్స్ అయితే. సో వీటిలలో ఈ పూసల్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూసలు ఉంటాయి, కలర్స్ ఉంటాయి. ఈ క్రిస్టల్స్ కూడా మీకు నచ్చిన క్రిస్టల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ ఏ శారీకైనా సరే మ్యాచ్ అయ్యే క్రిస్టల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి కూడా తెచ్చుకున్నానండి, చూపిస్తాను. కలశం అంటారు కదా, కలశం టైప్లో ఉన్నాయి. ఇవి కూడా తెచ్చుకున్నాను. వీటితో కూడా మనం పూసలు చేయొచ్చు. వీటితో కూడా కుచ్చులు వేసుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో వీటిని వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది అనమాట. సో ఇదే అండి ఈరోజు వీడియో అయితే. నేనైతే ఆల్మోస్ట్ అంతా చెప్పేసాను అనుకుంటున్నాను. ఇంకా అయితే ఏమీ లేవు. మనకి బేసిక్ థింగ్స్ అయితే ఇవే కావాలి. క్రూషాస్, సిల్క్ థ్రెడ్స్ అండ్ పూసలు. మనం ఏ శారీలోకి అయితే మనం అనుకుంటున్నామో అవి పూసలు అవే కావాలండి. అండ్ మొన్న వెళ్ళినప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్రిస్టల్స్ కూడా తెచ్చుకున్నాను. ఇవి పింక్ కలర్ క్రిస్టల్స్, ఇవి గ్రీన్ కలర్ క్రిస్టల్స్, ఎల్లో కలర్ క్రిస్టల్స్. అండ్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ క్రిస్టల్స్. నేను నా శారీస్ కి వేసుకున్నానండి. నేనే నేర్చుకుని వేసుకున్నాను. 7-8 శారీస్ వరకు వేసుకున్నాను. అండ్ అవన్నీ కూడా మీకు ఒకరోజు వీడియో చేసి చూపిస్తాను. నా శారీస్ కి నేను ఎటువంటి కుచ్చులు వేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఇలా ఫ్లవర్ బొకేస్ కూడా తెచ్చానండి. ఇవి అయిపోయాయి, కొన్నే ఉన్నాయి. నేను ఇవి వచ్చేసి ఒక 2-3 శారీస్ కి వేసాను అనమాట. 2 శారీస్ కి వేసాను.
సో ఈ ఫ్లవర్ బొకేస్ కూడా ఉన్నాయి. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. వీటిలో మనకు నచ్చిన కలర్స్ ఉంటాయి. అండ్ నచ్చిన ఏమంటారు పూసల్లో వేసుకోవచ్చు. ఇలాగా గోల్డ్ కలర్ పూసల్లో వేసుకోవచ్చు, సిల్వర్ కలర్ పూసల్లో వేసుకోవచ్చు, ఇవి వైట్ కలర్ పూసల్లో వేసుకోవచ్చు. అండ్ రాగిలో కూడా వస్తాయండి. కొన్ని శారీస్ కి రాగి థ్రెడ్ తో కూడా మనకు రాగి కలర్ ఉన్న థ్రెడ్ తో కూడా మనకు వర్క్ వస్తుంది కదా. సో రాగి కలర్ థ్రెడ్ ఉన్నప్పుడు రాగి కలర్ లో ఉన్నవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి రాగి కలర్ లో ఉన్నవి అయితే ఏమి లేవండి. నా దగ్గర పూసలు అలాంటివి అవైలబిలిటీలో అయితే లేవు. సో నా దగ్గర వైట్ గోల్డ్ మాత్రమే ఉన్నాయి. అండ్ క్రిస్టల్స్ కూడా ఉన్నాయి. క్రిస్టల్స్ కూడా యాక్చువల్ గా నేనైతే ఎక్కువగా క్రిస్టల్స్ ప్రిఫర్ చేస్తాను. క్రిస్టల్స్ గానీ ఇలా వైట్ కలర్ వి గానీ ఇవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. నేనైతే గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేయను. ఎవరిష్టం వాళ్ళది. సో ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. సో నేనైతే నా శారీస్ కి ఇంతవరకు అయితే వేసానండి. ఇవన్నీ నేను నా శారీస్ కి యూజ్ చేసినవే. అండ్ ఇంకోటి ఏంటంటే మనం శారీ కుచ్చులు వేసుకుంటాం కదా, ఈ సిల్క్ దారాలు కాకుండా మనకు పట్టు దారాలను కూడా బయట దొరుకుతాయి. కానీ అవి యాక్చువల్ గా ఎక్కువగా శారీస్ ఎక్కడైతే నేస్తారో ఆ ప్లేసెస్ లో దొరుకుతాయి. నార్మల్ గా అన్ని ప్లేసెస్ లో దొరకవు. కావాలి అనుకుంటే అవి కూడా పర్చేస్ చేయొచ్చు. కాకపోతే మనం ఇంట్లో ఓన్ గా వేసుకునే వాళ్ళైతే అవి బంచెస్ గా వస్తాయి అనమాట. ఆ పట్టు దారాలు అవన్నీ మనం కొనుక్కుంటే వేస్ట్ అయిపోతాయి. మనకు చాలా చాలా మిగిలిపోతాయి అనమాట. అవన్నీ వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా మనము ఈ సిల్క్ థ్రెడ్ దారాలు అయితే మనము ఒక శారీకి వచ్చేసి 2 కలర్స్ ఉంటాయి కదా మాక్సిమం. సో 2 కలర్స్ గానీ 3 కలర్స్ గానీ అలాగా ఉంటే కలర్ కి వచ్చేసి మనకు మామూలుగా ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒక దారం తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు 2 కలర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇదొకటి అదొక కలర్. 2 కలర్స్ తీసుకుంటే 2 కలర్స్ ఒక్కొక్కటి తీసుకుంటే మనకు మాక్సిమం సరిపోతాయి. అవే పట్టు దారాలు అనుకోండి బంచెస్ గా ఉంటాయి కాబట్టి మనకు చాలా వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా మనం ఒకవేళ ఏమంటారు బిజినెస్ చేస్తారు కదా, బిజినెస్ చేసే వాళ్ళకైతే అది కొంతవరకు ప్లస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు పింక్ కలర్ లోనే తీసుకున్నాం అనుకో, పింక్ కలర్ లోనే మనకు చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అంటే లైట్ పింక్, బాగా థిక్ గా ఉన్న పింక్, మళ్ళీ ఇంకొక లైట్ థిక్ కాకుండా ఉండే పింక్, మెరూన్ షేడ్ తో వచ్చిన పింక్, ఇలాగా చాలా కలర్స్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు ఆ పట్టుదారాలు అనేవి తీసుకుంటే వేస్ట్ అయిపోతాయండి. అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే మనము కుచ్చులు వేసేటప్పుడు ఎగ్జామ్ ప్యాడ్ కి ఇలాగా చేస్తూ ఉంటాము. అంటే ఎగ్జామ్ ప్యాడ్ కి చుట్టుకుంటూ ఉంటాము, లేకపోతే చిన్న చిన్న షీట్స్ కి చుట్టుకుంటూ ఉంటాము. అలా చుట్టుకోవడం వల్ల చాలా టైం అనేది దానికి మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్క కుచ్చుకి మళ్ళీ సపరేట్ గా మనం తీసుకుంటూ ఉండాలంటే చాలా టైం అయింది. అందుకే నేనైతే యాక్చువల్ గా ఇలాగా పెద్ద ప్యాడ్ ని యూజ్ చేస్తానండి. పెద్ద ప్లాంక్ ఉంది నా దగ్గర. ఇలాగా మనం ఎగ్జామ్ స్టడీ చైర్ మీద యూజ్ చేస్తాం కదా ప్లాంక్. సో ఇలాంటి ప్లాంక్ నేను యూజ్ చేస్తాను. సో ఆ ప్లాంక్ వచ్చేసి మనం చుట్టుకున్నాం అనుకోండి, మనకు దాదాపు ఒక హాఫ్ సారీ వరకు కంప్లీట్ అయిపోతుంది. మనకు కుచ్చులనే తక్కువగా ఉంటే ఒకసారి చుట్టుకుంటే చాలు సరిపోతాయి అనమాట. అలాగా ఉంటుంది. అందుకే మాక్సిమం అలాగా చిన్న చిన్న ప్యాడ్స్ కి అలాగా కాకుండా మీరు ఇలా ఏదైనా పెద్దగా ఉండే ఐటమ్ ని చూసుకోండి. అండ్ మనకి ఇంకొక ఐటమ్ అయితే కావాలండి కుచ్చులు వేసుకునేటప్పుడు. అది వచ్చేసి సిజర్ అనమాట. ఇవి బేబీ కుచ్చులు అలా వేసుకునేటప్పుడు ఇవి మనకు కట్ చేసుకోవడానికి ఈక్వల్ గా చేయడానికి ఈ సిజర్ అనేది అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక 30-40 రూపీస్ ఎంతో పెట్టి కొన్నాను. నాకు ఎంత ఎగ్జాక్ట్ గా అయితే ఐడియా లేదు. సో మీరు ఇలాంటి సిజర్ తీసుకోండి. ఒకవేళ ఇలాంటి సిజర్ కాకుండా మీకు ఇంట్లో వేరే సిజర్స్ ఉన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చు. కానీ దీంట్లో అయితే చాలా నీట్ గా వస్తాయి. ఓకేనండి, మీకైతే అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ బేసిక్ గా కుచ్చులకి ఏమేం కావాలి, మనం శారీ కుచ్చులకు వేసుకోవడానికి బేసిక్ నీడ్స్ ఏమేం కావాలి అనేది ఆల్మోస్ట్ నేను మీకు అంతా చెప్పాను అండ్ చూపించేశాను కూడా. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మాక్సిమం మీకు ఏం డౌట్ లేకపోవచ్చు, ఎందుకంటే నేనైతే ఆల్మోస్ట్ మొత్తం 99.99% మొత్తం అయితే నేను క్లియర్ చేసేసాను. సో ఇదేనండి ఈ రోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కి కూడా అండ్ మీ నైబర్స్ కి కూడా ఈ ఛానల్ ని రిఫర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయించండి. నేను ఇంకా నెక్స్ట్ క్లాసెస్ నుంచి నేను మీకు కుచ్చులు ఎలాగే వేసుకోవాలనేది బేసిక్స్ థింగ్స్ నుంచి చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.